రూరల్ 29వ డివిజన్లోని వీవర్స్ కాలనీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు 29వ డివిజన్ స్థానిక మహిళలచే ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 29వ డివిజన్ అధ్యక్షులు చంచయ్య మరియు ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అస్లాం ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 5 సంవత్సరములుగా కుల మతాలకు అతీతంగా స్థానిక మహిళలచే ముగ్గులు పోటీలు నిర్వహించిన గెలుపొందిన వారందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్న వారందరి చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. అనంతరం డివిజన్ అధ్యక్షులు చంచయ్య మరియు ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అస్లాం మీడియాతో మాట్లాడారు. ఇక్కడికి విచ్చేసిన 29వ డివిజన్ గాంధీనగర్లో ఉన్న మహిళలందరికీ, ముఖ్యంగా యూవర్స్ కాలనీ వాళ్ళందరికీ నాకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం, ఇదే ఇక్కడ ఈ యూవర్స్ కాలనీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత రెండు టర్మ్స్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేసాం, చాలా విజయవంతంగా చేసాం. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం, ఇంకా బాగా చేసాము. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన ఇక్కడికి ఇచ్చేసిన మహిళా తల్లులందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు సహకరించిన వీవర్స్ కాలనీ వాసులకి 29వ డివిజన్ అధ్యక్షుడిగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా సోదరుడు అస్లాం చెప్పినట్టు ఈ నెల 24వ తేదీ ఉదయం 247 పనులకి ఒకేసారి కోటమిరెడ్డి సోదరులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. మనందరం ఫ్యూచర్లో వాళ్ళకి మద్దతుగా ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు మేము చేసేదానికి అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి గెలుపొందిన మహిళా తల్లులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్కి మన వీవర్స్ కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ డివిజన్లో ఏదో ఒక ప్రాంతంలో నిర్వహిస్తూ ఉంటారు. మేము అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ప్రజల్లోనే ఉండాలనే ఒక ముఖ్య సంకల్పంతో మేము కూడా ఇదే విధంగా వస్తున్నాం. దాన్ని ఉద్దేశించి ఈరోజు వీవర్స్ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్న వీవర్స్ కాలనీ ప్రజానికానికి, అదేవిధంగా రామాలయం గుడి మెంబర్స్ ప్రెసిడెంట్ గారికి, వీరయ్య గారికి కానివ్వండి, స్థానికంగా ఉండే పోలో సుధార్ గారు కానివ్వండి, శివ గారికి కానివ్వండి, ఈ కార్యక్రమానికి సహకరించిన జయరామ్ కానీ, సురేష్ రెడ్డి కానీ, మాజిద్ కానీ, సీనన్న కానీ, ఇకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, కుమార్ కానీ, పేరున ఖలీల్ భాయ్ గారండి, దేవి గారు కానివ్వండి, మస్తానమ్మ గారు కానివ్వండి, పూందు మల్లి గారు కానివ్వండి, ఇట్లా కొన్ని పేర్లు చెప్పలేకపోయినా బాధపడద్దు. సో ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళందరి సహకారంతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మేము నిర్వహించి ఈరోజు మీ ముందుకు వచ్చాం. అదేవిధంగా ఈ నెల 24వ తారీఖున 27 కోట్ల రూపాయలతో 244 వర్కులు, 27 కోట్ల రూపాయలతో 240 వర్కులు ఒకేసారి ఒకే టైంలో 24వ తారీఖు 8 గంటల 34 నిమిషాలకి ఒకేసారి శంకుస్థాపన చేస్తాం. 51 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మా నాయకులు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రాంతంలో దాదాపు 4 వర్కులు వచ్చాయి. ఇప్పటికే అవన్నీ పరిశీలించడం జరిగింది. సో ఈ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంక్షేమాలే కాకుండా అభివృద్ధి కూడా చేసుకుంటూ, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏపీ స్టేట్లోనే నెంబర్ 1 పొజిషన్లో తీసుకెళ్లిన మా నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నుండి అప్కమింగ్ లీడర్, కాబోయే ఎమ్మెల్యే, మా డైనమిక్ లీడర్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం మాట్లాడాలి మీ అందరితో. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నెల్లూరు రూరల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో 339 వర్కులు జరిగాయి. మనందరికీ తెలిసిందే. మన ప్రాంతంలో ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్డే లేదు, అంతా సిమెంట్ రోడ్డే. సో రేపు 24వ తారీఖు కూడా ఈ ప్రాంతానికి నెల్లూరు రూరల్కి సంబంధించి 27 కోట్ల రూపాయలతో 244 వర్కులు చేస్తున్నామమ్మా. భవిష్యత్తులో కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరందరూ ఒకటే ఆలోచన చేయాలా. ఎక్కడ కూడా వివాదాలు లేవు, గొడవలు లేవు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఆ విధంగా పనిచేస్తుంది. సో మనం అందరం కూడా ఏంటంటే ఒకసారి పోలీస్ వ్యవస్థ కూడా గట్టిగా సపోర్ట్లు పెట్టాలా. ఈ
ప్రకటించవలసిందిగా బుద్ధేడి చెంచా గారిని తెలియజేస్తున్నాను. ఆ బహుమతి ఇవ్వడానికి సెకండ్ సబ్ జూనియర్ స్టైల్ మీరు